హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ద్రాక్షారామం క్షేత్రానికి ఎలా చేరుకోవాలి? ద్రాక్షారామానికి పక్కనే ఉన్న దక్షగుండంలో 18 శక్తిపీఠాలు ఏర్పడగల కారణమైన ప్లేస్ను అక్కడ మనం చూస్తాం. దానికి దగ్గరలో ఉన్న కోటిపల్లి క్షేత్రం, గోదావరి అవతల ఉన్న అయినవెల్లి క్షేత్రాన్ని కూడా ఎలా దర్శించుకోవచ్చు, ఈ ట్రిప్కి కావాల్సిన బడ్జెట్ ఎంతో ఈ వీడియోలో మనం చూద్దాం. ద్రాక్షారామానికి నియరెస్ట్ రైల్వే స్టేషన్ అయితే విజయవాడ సైడ్ నుండి వచ్చే వాళ్ళకి రాజమండ్రి రైల్వే స్టేషన్లో దిగాలి. ఇటు ఒరిస్సా సైడ్ నుండి వచ్చే వాళ్ళకైతే సామర్లకోట రైల్వే స్టేషన్లో దిగితే అక్కడి నుంచి బస్ స్టాండ్కి చేరుకుని బస్ స్టాండ్ నుంచి మనకి రామచంద్రపురం బస్సెస్ ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. రామచంద్రపురం బస్ స్టాండ్ నుంచి మనకి ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. రామచంద్రపురం బస్ స్టాండ్ నుంచి కోటిపల్లి వెళ్లే బస్సెస్ ఉంటాయండి. ఆ బస్సు మీరు ఎక్కినట్లయితే మనం ద్రాక్షారామం టెంపుల్ వద్దే దిగవచ్చు. అలా కాకుండా షేర్ ఆటోలో వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ బస్సు వచ్చి జంక్షన్ లో దిగితే ఇక్కడ షేర్ ఆటోలు ఉంటాయి. మొదట చెప్పిన 2 రైల్వే స్టేషన్లు కాకుండా రెండింటికి మధ్యలో ద్వారపూడి రైల్వే స్టేషన్ ఉంటుంది. కాకపోతే కొంచెం తక్కువ ట్రైన్స్ అయితే అవుతాయి. ఆ రైల్వే స్టేషన్ కి చేరుకుని బయటకు వచ్చి లెఫ్ట్ కి వస్తే ద్వారపూడి టెంపుల్ కి వెళ్తాం. మనం రైట్ సైడ్ కి వచ్చి ఇంటి మీదకి వచ్చి బస్సెస్ ఎక్కితే రామచంద్రపురం చేరుకుంటాం. అక్కడ నుంచి మనం ఆటోలో ద్రాక్షారామానికి వెళ్ళొచ్చు. ద్రాక్షారామం చేరుకోగానే మనకి పార్కింగ్ ఏరియాలో ఇంద్రఘట్టం కనబడుతుంది. ఇక్కడే మనం స్నానాలు ఆచరించాలి. స్నానం చేయకపోయినా కనీసం నెత్తి మీద నీళ్లు చల్లుకుని పక్కనే ఉన్న పాకశాసన స్వామివారు అమ్మవారి దర్శనం ఫస్ట్ గుంట చేసుకోవాలి. ఇక్కడ చేసుకున్న తర్వాత మనం లోపలికి వెళ్దాం. దర్శనం అనంతరం బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ సప్త మహోత్సవాలు జరుగుతున్నాయండి. ఇక్కడ 49 రోజుల పాటు చేస్తారు. ఇది మనం చూసుకుని లోపలికి దర్శనానికి వెళ్ళాలి. మనకి ఎడం పక్కనే పూజా సామాగ్రి, కొబ్బరికాయలు, కావలసిన వస్తువులన్నీ ఇక్కడే అమ్ముతారు. తీసుకునే వాళ్ళు తీసుకుని మనం దర్శనానికి లోపలికి వెళ్ళొచ్చు. మనకి ఎంట్రన్స్లో చక్కగా బొట్లు అయితే పెడతారండి. ఒక 5 రూపాయలు ఇస్తే అది పెట్టించుకునే వాళ్ళు పెట్టుకుని లోపలికి దర్శనానికి వెళ్తాం. లోపలికి వెళ్ళిన వెంటనే గ్రీనరీతో చాలా ప్రశాంతంగా కనబడుతుంది. రావి చెట్లతో కూడా చాలా హాయిగా అనిపిస్తుంది. మనం వెళ్ళగానే ఫస్ట్ వినాయక దర్శనం అవుతుంది. ఆ దర్శనం అవగానే మనకు రైట్ సైడ్ తాండవ గణపతి దర్శనం అవుతుంది. అది కూడా చేసుకున్న తర్వాత దానికి వెనక భాగాన్నే దక్షిణమూర్తి కాశీ విశ్వేశ్వర స్వామి ఉన్న దేవాలయం తగులుతుంది. ఇదే ఆ దేవాలయం. ఇక్కడ మనం తప్పకుండా దర్శనం చేసుకుని ఆ తర్వాత మనం లోపలికి స్వామివారి దర్శనానికి వెళ్ళాలి. దర్శనానికి వెళ్ళగానే రైట్ సైడ్ మనకి పైకి స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ పైన స్వామివారి పై భాగాన్ని దర్శనం చేసుకున్న తర్వాత దిగేసి మళ్ళీ ఈ కింద భాగాన్ని దర్శించుకోవాలి. ఆ దర్శనం అనంతరం మనకి కింద భాగం దర్శించుకుని బయటికి వచ్చేటప్పుడే లైట్ గా మనకి అమ్మవారి శక్తిపీఠం ఉంటుంది. ఇక్కడ మనకు అమ్మవారు అభిభాగమైన 18వ శక్తిపీఠం మనకి ఇక్కడ ఏర్పడింది. ఈ దేవాలయం కాశీ ఎంత ప్రాముఖ్యతో మనకి ద్రాక్షారామాన్ని కూడా దక్షిణ కాశీ అంటారు. కాశీలో మనకి మోక్షం ఒకటే లభిస్తుంది, కానీ మన ద్రాక్షారామాన్ని మోక్షంతో పాటు మనకి భోగభాగ్యాలు కూడా మనకి కలుగుతాయి. ఇక్కడ మనకి ఉన్న పంచారామ క్షేత్రంలో ఒకటైంది కూడా ఈ క్షేత్రం. లోపల స్వామివారిని ఫోటో వీడియో తీయడానికి లేదు. రూపం ఇలా ఉంటుంది, దర్శించండి. పక్కనే ఉన్న శక్తిపీఠం అమ్మవారి రూపం ఇలా ఉంటుంది. అమ్మవారిని కూడా చూసి దర్శించండి. ఇదివరకు మీకు సామర్లకోట పంచారామ క్షేత్రం చూపించాను కదా, సేమ్ అదే క్షేత్రం. ఇది 2 ఒకేలాగా ఉంటాయి. సేమ్ స్ట్రక్చర్, సేమ్ రాయి. దర్శనం కూడా పైన కింద కూడా సేమ్ ఒకేలా ఉంటాయి అన్నమాట. మనకి దర్శనం అనంతరం బయటకు వస్తే తూర్పు భాగానికి మనకి నంది కనబడుతుంది. నందీశ్వరుని దర్శనం చేసుకుని కొంచెం బ్యాక్ వస్తే మనకి ఇక్కడ శివుడు నారాయణుడు కలిసిన చెట్టు ఒకటి మనకి ఇక్కడ కనబడుతుందండి. ఇక్కడ ప్రతి ఒక్కరు తప్పక దర్శించవలసిన చెట్టు ఇది. ఎందుకంటే ఇక్కడ మనకి సకల కోరికలు కూడా నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ ఈ మహిమ ఎందుకు వచ్చిందంటే, పూర్వం ద్రాక్షారామానికి దగ్గరలో దక్షగుండంలో ఈశ్వరుడికి విష్ణుమూర్తికి చిన్నపాటి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో విష్ణుమూర్తి చక్రాయుధాన్ని ఈశ్వరుడు రూపమైన వీరభద్రుడు మింగేస్తాడు. ఆ చక్రాయుధాన్ని పొందడం కోసం విష్ణుమూర్తి ఈ చెట్టు దగ్గర సహస్ర కమలాలతో 40 రోజుల మండల దీక్ష ప్రారంభిస్తాడు. ఈశ్వరుడు దీనికి మెచ్చి పరీక్షించడం మొదలుపెట్టి అందులోంచి 2 కమల పూలు తీసుకొచ్చి చూడగా అందులో 2 విష్ణుమూర్తి నేత్రములతో అర్పిస్తాడు. దానికి మెచ్చిన శివుడు
ఆ చక్రాయుధాన్ని విష్ణుమూర్తికి ప్రసాదిస్తాడు. అందుకని ఈ చెట్టు కింద శివుడు విష్ణుమూర్తి ఇద్దరూ కూడా వెలిసి ఉంటారు. అందుచేతన మనం ఈ చెట్టు చుట్టూ తిరిగి ఏదైనా వరం కోరుకుని అది నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి ఆ కోనేరులోంచి మంచినీళ్ళు తీసుకుని 11 సార్లు అభిషేకం చేయాలని ఇక్కడ భక్తుల విశ్వాసం. లోపల దర్శనం పూర్తయిన వెంటనే ఖచ్చితంగా ఇక్కడ దర్శనం చేసుకోవడం మంచిది. ఇక్కడ దర్శనం అనంతరం మనకి రైట్ సైడ్లో కాలభైరవ దర్శనం జరుగుతుంది. ఇక్కడ మనం కాలభైరవ అష్టకం చదువుకుని దర్శనం చేసుకుంటే చాలా మంచిది. అటు నుంచి కొంచెం ఎదురుకు వెళ్తే మనకి వాయులింగం కనబడుతుంది. పక్కనే వాటర్ కూడా ఉంటాయి. మన చేతులతోటే ఆ వాయులింగానికి అభిషేకం చేసుకోవచ్చు. దాని పక్కనే స్తంభాలతో కూడిన మండపం ఉంటుంది. ప్రశాంతంగా అక్కడ కూర్చొని కాసేపు దేవుణ్ణి ప్రార్థించుకోవచ్చు మనం. పంచారామ క్షేత్రాలు తారకాసురుడనే రాక్షసుని సంహరించడం వలన ఏర్పడి అని ఇదివరకు సామర్లకోట టెంపుల్ టూర్లో చెప్పాను. ఇక్కడ గుళ్ళో చుట్టూ ఎటు చూసినా కూడా వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కార్తీక మాసంలో చూసుకుంటే అసలు ఈ గుడి ఖాళీ కూడా ఉండదు. కార్తీక మాసంలో పంచారామ క్షేత్రాలు 5 కూడా ఒకేసారి దర్శించుకుంటే మంచిదని చెప్పేసి చాలామంది భక్తులు దూర ప్రాంతాల నుండి ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ మనం చూసిన అనంతరం ఈ దగ్గరలో ఉన్న దక్షగుండానికి మనం వెళ్దాము. చాలా మందికి ఈ ద్రాక్షారామం టెంపుల్ గురించి తెలుసు, కానీ దగ్గరలో ఉన్న దక్షగుండం గురించి అసలు చాలా మందికి తెలియదు. ఇది ద్రాక్షారామం టెంపుల్కి బయటకు వచ్చిన తర్వాత కోటిపల్లి రోడ్లో ఉంటుందండి. ద్రాక్షారామం నుంచి కోటిపల్లి వెళ్ళే రోడ్లో చూసుకుంటూ వెళ్తే ఒక 400 మీటర్స్లో రైట్ సైడ్ అయితే ఉంటుంది. మనం చూడకుండా మామూలుగా వెళ్ళిపోతే ఈ టెంపుల్ మనకు అసలు కనబడదు. ఖచ్చితంగా ఇది చూసుకుంటూ వెళ్తేనే మనకి ఇది కనబడుతుంది. ఎంట్రన్స్ అయితే అలా ఉంటుంది. అక్కడి నుంచి లోపలికి మనం వెళ్ళాలి. అంటే ఇదైతే కొంచెం డెవలప్మెంట్ బాగా తక్కువగా ఉంది. దీన్ని కూడా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది. మనలో చాలా మందికి 18 శక్తిపీఠాల గురించి తెలుసు. ఆ 18 శక్తిపీఠాలు ఏర్పడడానికి కారణమైన ప్లేస్ అయితే ఇదే. దీన్నే దక్షగుండం అంటారు. ఇక్కడ పూర్వం దక్షపతి కుమార్తె అయిన సతీదేవి శివుని భార్య. కాకపోతే దక్షపతికి శివుడు అంటే ఇష్టం ఉండదు. ఒకానొక టైంలో ఇక్కడ యజ్ఞం జరుగుతుంటే శివుణ్ణి దానికి పిలవని పేరంటానికి మనం వెళ్ళవద్దని చెప్పేసి శివుడు చెప్పినా కానీ కుమార్తె తండ్రిదే కదా అని చెప్పేసి ఇక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత తన తండ్రి వలన శివుడికి ఘోర అవమానం జరుగుతుంది. ఆ అవమాన భారం తట్టుకోలేక ఆ యజ్ఞంలోనే సతీదేవి దూకేస్తుంది. ఆ దూకడం వలన శివుడు కోపద్రకుడై తన రూపమైన వీరభద్రుడిని అవతారాన్ని అక్కడ పంపిస్తాడు. ఆ వీరభద్రుడు అక్కడ చెల్లాచెదరు చేసేసి ఆ సతీదేవి మృతదేహాన్ని భుజాల మీద ఎక్కించుకుని పర్యటన చేస్తుంటాడు. ఈ పర్యటన పెను ప్రమాదానికి దారితీస్తుందని చెప్పేసి విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని ప్రదర్శిస్తాడు. ఆ సుదర్శన చక్రం తన శరీర భాగాన్ని 18 ముక్కల కింద చేస్తే ఆ 18 ముక్కలు ఏర్పడ్డ ప్రదేశమే అష్టాదశ శక్తిపీఠాలు. అందులో నాభిభాగం ఇక్కడ మనకి పడడం వల్ల 12వ శక్తిపీఠం ఏర్పడింది. ఇది చూసుకున్న తర్వాత నేను దగ్గరలో ఉన్న కోటిపల్లి క్షేత్రానికి చేరుకున్నాను. ఇది గోదావరి నది ప్రవాహానికి పక్కనే ఉన్నట్టుగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఆ ద్రాక్షారామం దర్శనం అనంతరం మనం బయటకు వస్తే ఈ కోటిపల్లి రావడానికి బస్సెస్ ఉంటాయి. బస్సులు లేకపోతే ఆటోలో రావచ్చు. అక్కడ నుంచి ఈ కోటిపల్లి 10 కిలోమీటర్ల వరకు ఉంటుంది. బస్సు అయితే మనకి టెంపుల్కి దగ్గరలో మెయిన్ రోడ్డు మీద ఉంది. బస్సు దిగేసి మనం నడుచుకురావచ్చు. ఇక్కడ శివుణ్ణి సోమేశ్వర స్వామిగా పిలువబడతాడు. ఇక్కడ లోపల ఈశ్వరుడు విష్ణు ఒకటే అని చెప్పేసి 2 కూడా పక్క పక్కనే పూజిస్తారు. అంతేకాకుండా ఇక్కడ గౌతమ మహర్షి గోదావరిని ఈ కోటివెల్లి వైపు మళ్లించారని, అందులో కోటి తీర్థాలు కలుస్తాయని ఇక్కడ భక్తులకి ఒక నమ్మకం. ద్రాక్షారామం చుట్టుపక్కల ఉన్న సోమేశ్వర ఆలయాలలో ఇది ఒక ముఖ్యమైన సోమేశ్వర ఆలయం. ఈ క్షేత్రంలో పాపమైన పుణ్యమైన ఒకసారి చేస్తే 1,00,00,000 సార్లు చేసినట్టుగా ఉంటుందని చెబుతారు. ఇక్కడ సుమారు 1000 సంవత్సరాల క్రితం దేవతలచే ప్రతిష్ఠించిన మూల విరాట్లో కొలువై ఉంటారు స్వామివారు. అంతేకాకుండా ఆలయం ఎదురుగుండా బయట ఉన్న కొలనిని స్వామిగుండం అని పిలుస్తారు. లోపల స్వామివారి రూపం ఈ విధంగా ఉంటుంది. చూసి దర్శించండి. మనం ఇక్కడ దర్శనానంతరం బయటకు వస్తే దేవేంద్రుడిచే ప్రతిష్ఠించబడిన ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ఇందులో ఈ వాటర్ ఎప్పుడూ కూడా సంవత్సరం పొడిగిన కూడా వాటర్ అలాగే ఉంటుంది. అసలు
లేకుండా ఏ రోజు ఉండదు. అక్కడ దర్శనం అనంతరం మనం గోదావరి వైపు వస్తే ఇటు నుంచి అవతల వెళ్ళడానికి మనకి ఒక పడవ ఉంటుంది. అక్కడ మనం కౌంటర్లో టికెట్ తీసుకుని అక్కడికి వెళ్ళొచ్చు. మనిషికి 30 రూపాయలు అయితే తీసుకుంటారు. ద్రాక్షారామం కోటిపల్లి చూడాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే కోటిపల్లి దర్శనం అయిపోయిన వెంటనే మళ్ళీ రిటర్న్ వెనక్కి వెళ్ళిపోవచ్చు. లేదు పంటి దాటిన తర్వాత అయినవెల్లి కూడా దర్శనం చేసుకుందాం అనుకున్న వాళ్ళు అవతల వైపుకి వెళ్ళాలి. ఈ ఎంట్రన్స్ లోనే ఏదైనా ఆటో తీసుకుని అవతల వైపుకి వెళ్ళడం బెటర్. ఎందుకంటే పంటి దిగిన వెంటనే మళ్ళీ ఆటోలు ఉండకపోవచ్చు. పుణ్యదినాలలో తప్పించి మిగతా మామూలు రోజుల్లో అక్కడ ఆటోలు దొరకవు. అదే ఇక్కడ ఎంట్రన్స్ లో అయితే మనకి ఆటోలు అయితే ఉంటాయి. మళ్ళీ దర్శనం అక్కడ అయినవెల్లి దర్శనం అనంతరం మనకి రిటర్న్ ఇక్కడ కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేసేలా మాట్లాడుకోవాలి. అలా కాకుండా 2 రోజు ట్రిప్ ప్లాన్ చేసుకున్నట్లయితే ద్వారపూడి ద్రాక్షారామం చూసుకుని రెండవ రోజు పంటి మీద నుంచి వెళ్ళి ముక్తేశ్వరం అయినవెల్లి అప్పనపల్లి చూసుకుని సాయంత్రానికి వాడపల్లి దర్శనం చేసుకుని అటు నుండి రావులపాలెం నుంచి మనం రాజమండ్రి చేరుకోవచ్చు. పంటి దిగిన తర్వాత ముక్తేశ్వరం అయినవెల్లి వెళ్ళే రోడ్డు చెట్లతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కోనసీమ ప్రాంతం అంతా కూడా చాలా పచ్చగా అందంగా కనబడుతూ ఉంటుంది. ఫస్ట్ మనం ముక్తేశ్వరం చేరుకుంటాము. ఇక్కడ నుంచి అయినవెల్లి క్షేత్రం 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. మేమైతే ముక్తేశ్వరం టెంపుల్కి చేరుకున్నాము. ఈ ముక్తేశ్వరం టెంపుల్ ఒకానొకప్పుడు శ్రీరాముడు లోకోపదేశముకై గౌతమి నది యందు అనేక శివలింగాలు ప్రతిష్ఠిస్తూ ఉండేవాడు. ఈ నది దగ్గరికి వచ్చేటప్పటికి తన పుష్పక విమానం కదలకుండా ఉంటుంది. తన దివ్యజ్ఞానంతో ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి చూస్తే ఇక్కడ దగ్గరలో ఒక పుట్ట ఉందని చెప్పేసి చూస్తాడు. ఆ పుట్టను ఛేదించగా అందులో ఒక శాపానికి గురైన స్త్రీని చూసి ఆ వృత్తాంతం శ్రీరాముడు తెలుసుకుంటాడు. త్రేతాయుగంలో శ్రీరాముడు దర్శనం చేత ఆవిడికి శాప విమోచనం అవుతుందని తెలుసుకొని శ్రీరాముడు ఈశ్వరుని ప్రార్థిస్తాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమై ఆలింగనం చేసుకుని ఆవిడ్ని శాప విమోచన నుంచి విముక్తం చేస్తాడు. శ్రీరాముడు స్వయంగా ప్రతిష్ఠించిన లింగం ఇక్కడ ఉంటుంది. అప్పుడు ఈశ్వరుడు నిన్ను చూసిన ఇక్కడ జనానికి వెంటనే ముక్తిని పొందుతారని చెప్పేసి వరం ఇచ్చి మాయమవుతారు. అందుకే దీన్ని ముక్తేశ్వరం అన్నారు. లోపల స్వామివారు భక్తురాల రూపం ఇలా ఉంటుంది, చూసి దర్శించండి. మనం అక్కడ నుంచి బయటకు వచ్చి రైట్ సైడ్కి వస్తే కొద్ది దూరంలోనే ఈ సిద్ధి వినాయక స్వామి ఆర్చన కనబడుతుంది. ఆ ఆర్చి లోపల నుంచి లోపలికి వెళ్తే మనకి అయినవెల్లి వినాయక టెంపుల్ కనబడుతుంది. మనం వెళ్ళగానే ఎంట్రన్స్ లోంచి మనం దర్శనానికి వెళ్ళాలి. స్పెషల్ టికెట్స్ ఉంటాయి, ఫ్రీ దర్శన్ టికెట్స్ ఉంటాయి. మనం ఫ్రీ దర్శన్ టికెట్ లోనే వెళ్ళొచ్చు. మనకి రష్ అయితే ఉండదు, దర్శనం ఫ్రీగా అయిపోతుంది. మనం ఏదైనా ప్రత్యేక పూజలు చేయించుకోవాలనుకుంటే మాత్రం దర్శన టికెట్లు తీసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. ఇక్కడ ప్రతిరోజు ఉదయం 11 గంటలకి గణపతి హోమం చేస్తారు. అది చేయించుకునే వాళ్ళనుకుంటే తీసుకోవచ్చు. ఇక్కడ స్వామివారి రూపం లోపల ఉంటుంది, చూసి దర్శించండి. బయటికి వచ్చిన తర్వాత మనకి ఎదురుగుండానే ఈ లక్ష్మీ గణపతి హోమం జరిగిన ప్లేస్ కనబడుతుంది. చాలా మంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేపించుకుంటారు. ఇది చూసిన తర్వాత మనకి రైట్ సైడ్ లో వెళ్తే మనకి కాలభైరవ స్వామి టెంపుల్ కనబడుతుంది. కాలభైరవ దర్శనం తర్వాత శ్రీ విశ్వేశ్వర స్వామి, శ్రీ కేశవ స్వామి ఒకే ప్రాంగణంలో దర్శనమిస్తారు మనకి. ఇక్కడ చూసుకున్న తర్వాత మనం బయటికి వెళ్తే భోజనశాల ఉంటుంది. అక్కడ మనకి డైలీ కూడా ఉచిత భోజనం పెడతారు. భోజనం అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ తప్పకుండా మనం భోజనం చేసే వెళ్ళాలి టెంపుల్కి వస్తే. ఇక్కడ కోరిన కోరికలు తీరుస్తాడని భక్తులకు ఒక నమ్మకం. అందుకే ఇక్కడ చాలా మంది జనం అయినవెల్లి వస్తూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఈ వీడియోలో ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కానీ చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.